తిరుపతిలో ఫ్లెమింగో ఫెస్టివల్ విజయవంతం చేయాలని కోరుతూ విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. తారక రామ స్టేడియం నుంచి ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర ప్రారంభించారు. నెల 10, 11 తేదీలో పులికాట్ సరస్సులో ఫ్లెమింగో ఫెస్టివల్ను అట్టహాసంగా నిర్వహించినట్లు తెలిపారు. మంచి వాతావరణంలో ఈ పండుగ జరుపునున్నామన్నారు. శ్రీ సిటీలో ఫ్లెమింగో ఫెస్టివల్పై నేచురల్ హిస్టరీపై 2 రోజుల పాటు వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఫెస్టివల్కి 7,500 మంది విద్యార్థులను ఉచితంగా తీసుకువెళ్తున్నామన్నారు. నేలపట్టు, అటకాని తిప్ప ప్రాంతాల్లో విదేశీ పక్షుల పండుగ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు. తిరుపతి జిల్లా పులికాట సరస్సులో ఈ తీరాన ఈ నెల 10, 11 తారీఖుల్లో మనం ఫ్లెమింగో ఫెస్టివల్ అట్టహాసంగా చేసుకోబోతున్నాము. మనందరికీ తెలిసిందే, గత ఏడాది కూడా ఫ్లెమింగో ఫెస్టివల్ ని చాలా ఎత్తున కండక్ట్ చేయడం జరిగింది. సుమారుగా 3 రోజుల పాటు గత ఏడాది 3-4 లక్షలకు పైచిలకు జనాలు నేలపట్టు బర్డ్ శాంక్చురీ, అదేవిధంగా అటకాని తిప్ప, అదేవిధంగా బీవీపాలెం బోటింగ్, అదేవిధంగా సూళ్లూరుపేటలో నిర్వహించినటువంటి 3 రోజులు వివిధ రకమైనటువంటి స్టాల్స్, ఆటల పోటీలు, అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్, వీటన్నిటిని కూడా మనం ఫ్లెమింగో బర్డ్స్, నేలపట్టు బర్డ్ శాంక్చురీకి వచ్చేటువంటి అనేకమైనటువంటి పక్షుల జాతుల్ని మనము ఫోకస్ చేస్తూ వాటి పర్యావరణాన్ని, ఆ ఈకోసిస్టమ్ ని పెంపొందించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అంతా కూడా ముఖ్యంగా పిల్లల్లో ఆ సైంటిఫిక్ టెంపర్ ని పెంచే విధంగా గత ఏడాది ఫెస్టివల్ మనము చేసుకోవడం జరిగింది. అదే విధంగా స్థానిక ప్రజలకు మరియు చుట్టుపక్కల నుంచి వచ్చేటువంటి సందర్శకులకు కూడా మంచి వాతావరణంలో గత ఏడాది